హాయ్! ఈరోజు మనం ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆయుర్వేదంలో వాడేటువంటి ఔషధముల యొక్క ప్రాశస్త్యం గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము. దిస్ ఈజ్ డాక్టర్ గూడూరు రవికుమార్ ఆదిత్య ఆయుర్వేదగ్రం. సో, ఆయుర్వేదము దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఒక గురువు నుంచి శిష్యునికి, అలా శిష్యుని నుంచి మళ్ళా శిష్యులకు, అలా గురు శిష్య పరంపరగా ఈ వైద్య విధానము ఒకరి నుంచి ఒకరికి అందుతూ వచ్చింది. ఆ గురు శిష్య పరంపరలో ఇంతకుముందు ఆశ్రమాలు ఉండడము, అక్కడ శిష్యులు నేర్చుకోవడము, గురువు నుంచి అభ్యసించడము, వాళ్ళ అభ్యాసం అయిపోయినాక ఈ వేదాలను వల్లించడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఒక ఆశ్రమంలో జరిగినటువంటి ఒక చిన్న స్టోరీని మనం ఇన్సిడెంట్ను స్టోరీగా చెప్పుకుందాం. దీంట్లో ఒక గురువుగారి దగ్గరికి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి శిష్యులందరూ ఒకరోజు గుమికూడి వచ్చారు. గురువుగారు, మేము దాదాపు చాలా సంవత్సరం నుంచి ఆయుర్వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నాము. ఈ ఆయుర్వేద విద్య అభ్యసించాము కాబట్టి మాకు మొత్తం దాదాపు అయిపోయిందని మేము పోయి పేషెంట్స్ పైన ప్రాక్టీస్ చేస్తామని వాళ్ళు గురువును పర్మిషన్ అడిగారు. గురువుగారు, శిష్యులు అడిగినది కరెక్టే, కాబట్టి మీకు లాస్ట్ చివరగా ఒక పరీక్ష పెట్టదలిచాను. ఆ పరీక్షలో ఎవరెవరు ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళని నేను బయటికి పంపించేస్తాను వైద్యం చేయడానికి అని తన ఆ పరీక్షను శిష్యులకు చెప్పాడు. ఉదయమే మొదలు సాయంత్రం వరకు మీరు మీకు నచ్చిన ఏరియాలో పోయి మీకు ఉపయోగపడని ఔషధ మొక్కను, లేకుంటే వేరును, లేకుంటే ఎటువంటి ఒక మొక్కనైనా మీరు తీసుకొని రండి అని శిష్యులకు సలహా ఇచ్చాడు. శిష్యులందరూ కూడా ఇది చాలా చిన్న పరీక్షే, మనమంతా ఇంత విద్య అభ్యసించాము, మనకు తెలియదు ఏముంది అనుకుంటూ వాళ్ళు తమ ఆశ్రమంలో రూమ్లోకి వెళ్ళిపోయారు. ఉదయమే సూర్యోదయం మొదలైతానే అందరూ తలా దిక్కుగా పోయి ఆ ఔషధ మొక్కల సేకరణ కోసం వెళ్ళారు. పనికి రాని, ఆయుర్వేదంలో ఉపయోగపడని మొక్క ఏదైనా ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యాస్తమయం వరకు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అన్ని చోట్ల తిరిగి సాయంత్రం కల్లా సమావేశమైనారు. ఒక్కొక్కరు వచ్చి గురువుకు, ఒకరేమో నేను ఒక 2-3 మొక్కలు మాత్రమే పనికిరావు గురువు గారు అంటే, ఒకడేమో 10 మొక్కలు చూపించాడు, ఒకడేమో ఇంత పెద్ద బండెడు చూపించాడు, ఇంకొకడేమో ఒక పెద్ద మోపే చూపించేసి దీని నిండా ఉన్నటువంటి మొక్కలన్నీ నాకు ఉపయోగపడవు గురువు గారు అంటూ ప్రతి ఒక్క శిష్యుడు అలా ఒకరి తర్వాత ఒకరు చూపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్క శిష్యుడు మాత్రమే బాధగా మూలగా కూర్చొని ఉన్నాడు. గురువుగారు ఆ శిష్యుని పిలిచి, ఏం నాయన అంత బాధగా కూర్చున్నావు అంటే, గురువుగారు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికాను, నాకు ఎటువంటి మొక్క కూడా నాకు ఆయుర్వేదంలో ఉపయోగపడని మొక్క కనపడలేదు, వీళ్ళందరేమో ఇన్ని తెచ్చారు, నాకు దాని మీద ఇంకా విద్యాభ్యాసం అయిపోలేదేమని బాధగా ఉంది గురువుగారు అని తన బాధను గురువుతో పంచుకున్నాడు. అప్పుడు గురువుగారు శిష్యులందరినీ పిలిచి, ఇక్కడికి రండి శిష్యులారా, ఈ విద్యార్థి మాత్రమే ఈ వైద్య విద్యను అభ్యసించడానికి అర్హుడు, ఇతను మాత్రమే తెలుసుకున్నాడు ఆయుర్వేదంలో ఎటువంటి మూలిక కూడా ఉపయోగపడని మూలిక అంటూ లేదు. సో అతని పేరే జీవకుడు. జీవకుడు అనేసి ఒక ఋషి, మన ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఋషి. ఆయన స్టోరీని మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ప్రపంచము, అలాగే పంచభూతాత్మకమైనటువంటి మన శరీరాన్ని ట్రీట్ చేయడానికి ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని గుర్తించే విధానము వైద్యుని యొక్క క్వాలిటీని, లేకుంటే వైద్యుని యొక్క విజ్ఞతను తెలియజేస్తుంది. ఎటువంటి వైద్యుడైతే అన్ని మొక్కల యొక్క శాస్త్రాన్ని, అన్ని మొక్కల యొక్క క్వాలిటీని తెలుసుకొని వైద్యం చేస్తాడో అతడే ప్రశస్త వైద్యుడు అని ఆయుర్వేదంలో చెప్పారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.